మైవీ థియేటర్స్ డైరెక్టర్స్ అండ్ అథారిటీ బోర్డ్ మెంబర్స్కి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండుంటారు. ఎందుకంటే డైరెక్టర్స్లో లేడీస్ అందరికీ కూడా బెయిల్ వచ్చిందని చెప్పి ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ ఉండుంటుంది. కానీ మీకు నేను బెయిల్ వచ్చిన వెంటనే గూగుల్ మీట్ పెట్టాలని అనుకున్నానే కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కరెక్ట్గా తెలియకపోవడం వల్ల నేను గూగుల్ మీట్ అనేది పెట్టలేదు. నాకు టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్లో వచ్చి ఎవరితో కూడా బిజినెస్ పరంగానో లేకపోతే ఏ పరంగానో కూడా కాంటాక్ట్లో ఉండకూడదు, ఎవరికి కూడా హామీలు అనేది ఇవ్వకూడదు అని చెప్పి మెయిన్ ఇన్ఫర్మేషన్ అనేది దాంట్లో ఖచ్చితంగా చెప్పున్నారు. కాబట్టి నేను గూగుల్ మీట్ పెట్టలేదు. అంతా మంచి జరుగుతుంది. ఏదైనా సరే ఎండి సార్ మనకి ఫర్దర్గా వీడియో అనేది పోస్ట్ చేస్తారు ఎండి ఫోరంలో. దాని ప్రకారం ఫాలో అవుతూ ఉంటే సరిపోతుంది. ఇంకేదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే మాత్రం ఎండి ఫోరంలో మెసేజ్ చేసిన వెంటనే నేను అది ట్రాన్స్లేట్ చేసి మీకు అందరికీ పంపిస్తాను. దాని ప్రకారంగా మీరు ఫాలో అవుతే మంచిది. ఇంకొకటి ఏంటంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని నెలలు కష్టం తర్వాత ఒక రిలీఫ్ అనేది దొరికింది. కాకపోతే ఏంటంటే మేము అందరం కూడా అంటిల్ ఫర్దర్ ఆర్డర్ వరకు మేము కోయంబత్తూరులో పోయి సైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు కూడా ఎవరితో కూడా కాంటాక్ట్లో ఉండకూడదని చెప్పి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి. ఎండి సారు మనకందరికీ కూడా ఏదో ఒక రకంగా మంచి అనేది జరుగుతుంది. మైవీ థియేటర్స్ ప్రేక్షకులకే కాదు, మీకు కూడా మంచి అనేది జరుగుతుంది. మైవీ థియేటర్స్లో నమ్మకంగా ఇన్ని నెలలు దాదాపు నాకు తెలిసి 9 నెలల పైన అయిపోయింది. 9 నెలల్లో ఎంత నమ్మకంగా అయితే ఉన్నారో అదే నమ్మకాన్ని మీరు కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ బెయిల్ వచ్చి రిలాక్సేషన్ వచ్చిన తర్వాతే మనం ఏదైనా స్టెప్ తీసుకోగలుగుతాము. ఇప్పుడు మాకందరికీ బెయిల్ వచ్చింది, తర్వాత జెంట్స్కి అందరికీ బెయిల్ వచ్చి రిలాక్సేషన్ అయిన తర్వాత మనం ఫర్దర్గా ఎలాంటి స్టెప్స్ అనేవి తీసుకుంటాం అనేది ఎండి సార్ వీడియోస్ ద్వారా మనకి అప్డేట్ చేస్తారు. దాని ప్రకారంగా మనం ఫాలో అవుదాం. ఇంకోటి ఏంటంటే ఈ సంక్రాంతి సందర్భంగా మీరందరూ కూడా సుఖ సంతోషాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇది వచ్చి మనకి ఒక దాన్ని ఏమంటారు, ఒక కొత్త ఎలా అయితే సంక్రాంతి పండగకి మనం పొలాల్లో మనకి పంట చేతికి వచ్చి మన సంక్రాంతి సంబరాలు జరుపుకుంటామో అలానే మనకి మన మైవీ 3 యాడ్స్కి ఏదన్నా మంచి జరుగుతుంది, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఏంటంటే బెయిల్ రావడమే నెట్వర్క్ మార్కెటింగ్లో బెయిల్ రావడం అనేది పెద్ద గొప్ప విషయం. ఓకేనా? ఎవరికి కూడా మీరు ఏ నెట్వర్క్ అయినా సరే మీరు నెట్లో సెర్చ్ చేసుకోండి, ఎవరికి ఇంతవరకు బెయిల్ రాలేదు. మనకి బెయిల్ వచ్చిందంటే మన పక్కన న్యాయం ఉంది. కాబట్టి ఎండి సార్కి ఫస్ట్ బెయిల్ వచ్చింది. కొన్ని నెలల పోరాటం తర్వాత లేడీస్ అందరికీ బెయిల్ వచ్చింది. అలానే జెంట్స్కి కూడా బెయిల్ వస్తుంది. అలానే రిలాక్సేషన్ అయిన తర్వాత ఫర్దర్గా ఎండి సార్ ఎలా చెప్తారో అలా అనేది మనం ఫాలో అవుదాం. అందరూ కూడా ఇప్పుడు ఎలా ఉన్నారో అలానే నిదానంగా ప్రశాంతంగా ఉండండి. అంతా మంచి జరుగుతుంది. 2025 అనేది మనకి కొత్త మార్పును అనేది ఖచ్చితంగా తీసుకొని వస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.